Hi, hello, namaste. Welcome to our channel. Nenu mi Chandana. Today we have a very special guest. She is none other than Dr. Srilata Gorti garu. She is highly respected and very experienced specialist in infertility. Dr. Garu, namaste. Welcome to our channel. Thank you. Namaste. Namaste. Adab. Yeah. Ma'am, to begin the show, we have a few questions regarding infertility and women health related Sure. issues. సో నేను మీ చాలా వీడియోస్లలో మీరు మాట్లాడింది ఇన్ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హెల్త్ గురించి చాలా మాట్లాడారు. సో ఇన్స్పైరింగ్ దట్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదామని, తప్పకుండా అది మా ఆడియన్స్కి కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యా, సో మ్యామ్, వాట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ అండ్ వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా? యా, ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండి రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, అంటే వారానికి 2 సార్లు కలుస్తూ ఉండి ఒక సంవత్సరం అన్నా ట్రై చేసి పిల్లలు పుట్టకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంట. ఓకే. ఇది కామన్గా ఈ మధ్య ఎందుకు అవుతున్నదంటే, ఫస్ట్ ఆబ్వియస్ రీజన్, కనబడే రీజన్ ఏంటంటే విమెన్ ఆర్ ప్లానింగ్ లేట్. అంటే కెరియర్ ఉంది, ఆ తర్వాత చదువులు ఉన్నాయి, ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కావాల్సిన అబ్బాయి దొరకాలని. ఆ తర్వాత సొసైటీలో ఉమెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఉమెన్ చదువుకోకుండా పెళ్లికి రెడీ అయ్యే వయసు వచ్చిందంటే చీ ముద్దును ఎవరు చేసుకుంటారని. సో ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ ఆఫ్ ఉమెన్ ఆర్ ప్లానింగ్ లేట్. అండ్ అబ్బాయిలు ఏంటంటే సేమ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉంది, అంతకుముందు కూడా ఉంది. పాతకాలంలో స్మోకింగ్ అని లాంటివి చేస్తే స్మోకింగ్ ఒకటే అబ్బాయికి నష్టం కలుగు చేసేది. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, కెమికల్స్, ఈ కెమికల్స్తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే ఇంకా డబుల్ ఇంపాక్ట్ కలుగు చేస్తాయి. సో మెయిన్ థింగ్ ఈజ్ ఉమెన్స్ ఏజ్. నెంబర్ 2 ఇస్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ లైఫ్ స్టైల్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎట్లా అంటే అమ్మాయిలు పుట్టుకతో ఒక 10 లక్షల అండాలతో పుడతారు ఎగ్స్తో. వయసు పెరిగే కొద్దీ తగ్గుకుంటూ పోతాయి, మొత్తం అయిపోగానే మెనోపాజ్ వస్తాయి. అమ్మాయి 28 ఏళ్ళు వచ్చేసరికి 50% అండాలు ఖతం అయిపోయినాయి, ఫినిష్ అయిపోయినాయి. పుట్టినప్పటి నుంచి తగ్గుతూ పోతాయి. అంటే అమ్మాయి పుట్టినప్పుడే షీ హ్యాస్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకు ఒకవేళ బ్యాంక్ లో ఇంత డిపాజిట్ ఉంది, అది వాడుతూ ఉంటే మొత్తం అయిపోయినట్టు వయసు పెరిగే కొద్దీ అయిపోతాయి. ప్లస్ మెజారిటీ ఆఫ్ ది ఎగ్స్ 28 ఇయర్స్కి అయిపోతాయి. సో 28 ఇయర్స్ తర్వాత పెళ్ళైన వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అట్లీస్ట్ 6 మంత్స్ అన్నా వేస్ట్ ఎగ్స్ ఉంటాయి వాళ్ళకి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు. ప్రెగ్నెన్సీ రాదని కాదు, వాళ్ళు అనుకున్న టైంలో కాకపోవచ్చు. అండ్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషను, కెమికల్సే కాకుండా లైఫ్ స్టైల్ చాలా మారింది. మనం పగలు పని చేసుకోవాలి, నైట్ పడుకోవాలి. ఈ మధ్య ఏంటి నైట్ షిఫ్ట్స్ అని అవి ఇవి ఏం లేకపోయినా నైట్ బిర్యానీలు తినడం, ఇవన్నీ చేసినందువల్ల అర్ధరాత్రి మన శరీరం రెస్టెడ్ టైం రికవర్ అవుతుంది నెక్స్ట్ డేకి. అది రికవర్ కాకపోతే ఎందుకురా వీళ్ళు ఇట్లా అర్ధరాత్రులు అపరాత్రులు మేల్కున్నారు, సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు, వీళ్ళకే దిక్కు లేదు, ప్రాణాలతో ఉంచితే చాలు, గుడ్లు బిడ్డలు వద్దు చీచి అని చెప్పి ప్రకృతి అన్హెల్దీ పీపుల్కి బిడ్డలు పుట్టకుండా చూసుకుంటుంది. ఓకే. మనం డిసిషన్ కాదు, ద డెసిషన్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మనం ఏదో రాజులు బాగుంది బాగుంది అనుకొని ఎంజాయ్ చేసామంటారు. ఎంజాయ్ చేసింది ముందు అయ్యో ఇట్లా అవుతుందని ఎవరు చెప్పలేదే అంటారు. సో you achieve everything, but as you're getting late and if you don't find the right partner, I would strongly recommend, especially working women, effort చేయగలిగితే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న ఎగ్స్ పెద్ద అయిన తర్వాత చాలా మంది 37, 38, 40 కూడా వస్తారు. వాళ్ళకి ఎగ్స్ ఐవీఎఫ్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఉన్న వాటితో మనం ఐవీఎఫ్ చేయగలం. ఇప్పుడు లేత బెండకాయలు ఫస్ట్ తీసుకొని ముదురువి, కుళ్ళువి, పుచ్చివి మిగిలినట్టు వాటితో ఐవీఎఫ్ చేయడం కూడా కష్టం. సో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు ముందే ఫ్రీజ్ చేసుకుంటారు. సో దట్ పెద్ద వయసులో వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు అవి వాళ్ళ ఓన్ జెనెటిక్ బేబీ చిన్న వయసులో ఫ్రీజ్ చేసుకున్నవి హస్బెండ్ స్పర్మ్తో వాడి ఐవీఎఫ్ లాంటివి చేసుకోవచ్చు. నైస్ నైస్ మ్యామ్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ చాలా తగ్గింది, దీనికి కారణాలు ఏంటి మ్యామ్? తగ్గిందంటే అంటే ఫస్ట్ ఈజ్ ఏజ్. చిన్నప్పుడు అయినంత ఈజీగా పెద్ద అయిన తర్వాత కాదు. ఇప్పుడు ఏ అమ్మాయిని అడిగినా మా అమ్మాయికి 22 ఏళ్ళకి నేను పుట్టేశానంటారు. నౌ యూర్ ట్రైయింగ్ ఎట్ 32. సో టైం పడుతుంది, గివ్ నేచర్ సమ్ టైం. ఇంపాసిబుల్ అయితే కాదు. సో నీ చేతిలో ఉన్నది ఏంటంటే లైఫ్ స్టైల్. ఏజ్ మళ్ళీ చిన్నది కాలేదు, మళ్ళీ 25 ఏళ్ళ అమ్మాయి కాలేదు. కాకపోతే లైఫ్ స్టైల్. నువ్వు 35 ఇయర్స్ ఉండి నైట్ షిఫ్ట్స్ చేస్తూ రెడీమేడ్ ఫుడ్ అర్ధరాత్రులు తింటూ లావ్ అయ్యి ఎక్సర్సైజ్ చేయకుండా, పాతకాలంలో యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు చూడు, ఇప్పటికి కూడా మా పేషెంట్స్ చెప్తారు మా అమ్మ చేసినంత పని నేను చేయలేనని. సో ఫిజికల్ యాక్టివిటీ మారింది, జీన్స్ అయితే మారలేదు. కూర్చొని ఉండడం ఇవన్నీ ఏంటంటే శరీరం అనుకుంటుంది ఏదో డేంజర్ ఉంది, ఇంత ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నది. సో డేంజరస్ సిచ్యువేషన్లో ఏది ఇంపార్టెంట్? హార్ట్, లివర్, లంగ్, బ్రెయిన్, ఇవి ఇంపార్టెంట్ ఆర్గన్స్. గుడ్లు, యూట్రస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో వాటికి బ్లడ్ సప్లై ఇవ్వకుండా మిగతా ఆర్గన్స్ మీద ఫోకస్ ఉంది. ఈ అమ్మాయిని ప్రాణాలతో ఉంచితే చాలు. ఓకే.
సో గర్ల్స్కి చెప్పేది ఏంటంటే ప్లాన్ ఎర్లీ, నీకు వద్దు షూర్గా కెరియర్లో ఇంత ప్రోగ్రెస్ కావాలి అని అంటే ఫ్రీజ్ ఎగ్స్. ఊళ్ళల్లో చిన్నపిల్లలకే పెళ్ళి అవుతున్నది కానీ లైఫ్ స్టైల్ బాగుండట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, ప్లస్ ప్రతి దానిలో కెమికల్స్ ఉన్నాయి. వీలైతే హోల్ గ్రెయిన్స్ తినండి, మీకు తెలిస్తే ఆర్గానిక్కో మీకు పంటలు పండినవి కావాలంటే తెచ్చుకోండి. యాక్టివిటీ ఇంపార్టెంట్, వీలైనంత వరకు యాక్టివ్గా ఉండండి. నెంబర్ 2, నైట్ ఇట్లా రీల్స్ చేస్తూ మొబైల్ చూస్తూ ఇట్లా ఇది చూస్తూ పడుకుంటారు, అయ్యే భలే ఉందని. సో నైట్ లైట్ దాట్ ఇంపాక్ట్స్ ఎందువల్ల అంటే సూర్యాస్తమం అయిన తర్వాత లైట్ అనేది ఎప్పుడు వెలిగించుకునే వాళ్ళం, మన ఊళ్ళో దొంగలు పడుతున్నారు, పూలు వస్తున్నది. సో మన బ్రెయిన్ ఎట్లా అనుకుంటుందంటే అమ్మ నైట్ మేల్కుంటున్నది, లైట్ పడుతున్నది, దొంగలు వస్తున్నారు, పారిపోవాలి ఇక్కడి నుంచి, పారిపోవాలన్న మోడ్లో ఉన్నప్పుడు అబ్బా పిల్లల్ని కనాలి, మా ఆయన ఎక్కడున్నాడు, ఇట్లాంటి ఐడియాస్ రావు. సో బ్రెయిన్ ఏమనుకుంటుందంటే చాలా మంది రెగ్యులర్గా కలవట్లేదు కూడా, ఎందుకంటే ఆఫీస్ స్ట్రెస్, లేట్ నైట్ షిఫ్ట్స్, పార్టీస్ ఇవన్నీ అయ్యేసరికి ఇంక ఓపిక ఉండట్లేదు. సో రూమ్మేట్స్ లాగా ఉంటున్నారు హస్బెండ్ వైఫ్ చాలా మంది. సో ఇవి కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అందరికి అదేనే కాదు, దీస్ ఆర్ ద జనరల్ కాజెస్. ఇవి మన చేతిలో ఉన్నాయి కరెక్ట్ చేసుకునే. తెలియని కాజెస్ కొత్త కొత్త జబ్బులు ఇవేవేవో వస్తున్నాయి. ప్లస్ మెడికల్ సైన్స్ కూడా డెవలప్ అయ్యింది. సో అంతకుముందు కనుక్కోనివన్నీ ఇప్పుడు కనుక్కుంటున్నాం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనే కాదు, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ఇప్పుడు ఇద్దరిని కంటున్నారు, ఒకళ్ళనో ఇద్దరినో వాళ్ళు మిగిలాలని చూస్తున్నారు. పాతకాలంలో ఎంతమందినో కనుక్కుంటూ పోయేవాళ్ళు, అమ్మ ప్రసవంలో ఆమె ప్రాణం పోయింది, పునర్జన్మ అనేవాళ్ళు. నెంబర్ 2, కన్న వాళ్ళల్లో ఒక 7 పుట్టారు, మా అమ్మమ్మకి ఎంత 12 మంది పుట్టారు, 7 మిగిలారు. సో అది కూడా మనం యాక్సెప్ట్ చేయట్లేదు. సో లైఫ్ ఇస్ ప్రెషియస్. సో ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ మీద డిమాండ్ పెరుగుతున్నది, కానీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి యాజ్ పర్ చెప్పడం ఈజీ, కానీ కరెక్ట్ వాళ్ళు దొరకాలి. ఎక్స్పెక్టేషన్స్, నాకు కొంతమంది పేషెంట్స్ అంటారు నచ్చలేదు అనుకుంటూ పెద్ద వయసు అయిపోయి ఇప్పుడు అందరు మంచి వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోయాలి, ఇట్లాంటి వేస్ట్ గాళ్ళు మిగిలారు నాకు అని చెప్పి అది కూడా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అంటే దేవుడిని తలుచుకొని మంచివాడు దొరకాలి అనుకుంటాం కరెక్ట్ ఏజ్లో. ఐడియల్లీ 25 అట్లా. ద బెస్ట్ ఫర్టిలిటీస్ ఇన్ 20s, 20 to 30 మధ్యలో. ఎస్ 28 దాటిన తర్వాత తగ్గుతుంది. 30 దాటిన తర్వాత అయితే చాలా మందికి బాగుండదు. 20s లో పెళ్లి చేసుకోవాలి. కుదరకపోతే ఇఫ్ యూ కెన్ ఎర్న్, ఫ్రీజ్ యువర్ ఎగ్స్ సో దట్ 30 వాట్ ఈస్ ద ప్రాసెస్ మ్యామ్ ఫర్ ఫ్రీజింగ్ ఎగ్స్? ఫ్రీజింగ్ ఎగ్స్ ఐవీఎఫ్ లాగానే ఉంటుందండి. నేను చెప్పాను కదా, పుట్టుకతో ఒక 10 లక్షల అండాలతో పుడతారు. వయసు పెరిగే కొద్దీ తగ్గుకుంటూ పోతాయి. ప్రతి నెల ఒక 300 to 1000 ఆఫ్ ద బెస్ట్ ఎగ్స్ ట్రై టు గ్రో. 300, 400, 500 ఎగ్స్ పెరుగుతుంటాయి. వాటిల్లో ఒకటి చూస్ చేసుకొని మిగతావన్నీ చనిపోతుంటాయి. ఆ చనిపోయే వాటిలో మనం మందు ఇచ్చి ఒక 10, 15 బయటికి తేవచ్చు. సో ఆ మందులు ఎట్లా ఇస్తామంటే ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సైకిల్ స్టార్ట్ అయినట్టు పీరియడ్ అవ్వగానే మధ్యలో మనకు ఓవ్యులేషన్ అవుతుంది కదా, ఆ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి 10, 12 రోజు, 14 రోజు, 15 రోజు అండాలు తయారయ్యడానికి ఒకటి బదులు 10, 15 ఎగ్స్ వస్తాయి. సో ఆ ఎగ్స్ని ఏంటంటే చిన్న అనస్థీసియా ఇచ్చి కింద నుంచి మేము తీసుకుంటాం. ఆ ఎగ్స్ని తీసుకొని దాచి పెడతాం. ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. సో ద ఉమెన్ నీడ్స్ టు అండర్గో సర్టన్ బ్లడ్ టెస్ట్. ఉమెన్ హ్యాస్ టు టేక్ మినిమమ్ ఆఫ్ 10 ఇంజెక్షన్స్, మేబీ మోర్, మేబీ లిటిల్ లెస్. అండ్ నెంబర్ 3 ఏంటంటే షార్ట్ అనెస్థీసియా అండ్ వెజనల్ ఎగ్ కలెక్షన్. సో పెళ్లి కాని పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వర్జిన్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే స్కాన్స్ కూడా వెజనల్ స్కాన్స్ చేస్తాం. కానీ మెనీ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో పికప్ చేసి ఫ్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర 15 ఎగ్స్ వచ్చినాయి అనుకోండి, 15 స్పర్మ్ని రిసీవ్ 15 ఎగ్స్ వస్తే 15 పిల్లలు పుడతారని కాదు. స్పర్మ్తో కలిపిన తర్వాత 10 మిగలొచ్చు. ఆ మిగిలితే ఎగ్ స్పర్మ్ కలిస్తే సరిపోదు, ప్రాణంతో ఉన్నవి పెరగాలి. 2, 3 ఎంబ్రియో తయారవ్వాలి కదా అమ్మ, బేబీ తయారవ్వాలి. ఇప్పుడు అండాలు ఉంటే సరిపోదు, అండాలు సరే 15 ఉన్నాయి, ఇన్ని బేబీస్ తయారు. ఈ 15లో ఓన్లీ 10 స్పర్మ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసిన క్వాలిటీ ఆఫ్ ఎగ్ మ్యాటర్స్. క్వాలిటీనే కాదు, ఫర్టిలైజేషన్ అంటారు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి సబ్బులు షాప్లో, 15 ఉన్నాయి, 15 నేను చూస్ చేసుకోవచ్చు. నచ్చినవి ఒక 4 షార్ట్ లిస్ట్ చేయొచ్చు. సో అట్లే స్పర్మ్ కొంచెం షార్ట్ లిస్ట్ చేసి పెడుతుంది, నాకు ఇవే అండాలు బాగున్నాయి. ఆ 2 కలిస్తే సరిపోదు, ప్రాణంతోనే డివైడ్ అండ్ మల్టిప్లై. 2, 4, 8 అట్లా మల్టిప్లై అవ్వాలి. మనం 15 స్టార్ట్ చేస్తే 2 మల్టిప్లై అవ్వచ్చు. 2 గర్భంలో పెడితే 50% మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో బ్లంట్గా చెప్పాలంటే 1 మెచ్యూర్ ఎగ్ హ్యాస్ ఓన్లీ 4% ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ అ బేబీ. సో సమ్ పీపుల్ మైట్ నీడ్ 2, 3, 4 సైకిల్స్, 20, 30 ఎగ్స్. ఒకవేళ 20 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే మెచ్యూర్ ఎగ్స్, అరౌండ్ 80% ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్, ప్రొవైడెడ్ స్పర్మ్ ఉన్న హస్బెండ్ దొరకాలి. ఈ మధ్య అబ్బాయిలు కూడా 50% అబ్బాయిలకి స్పర్మ్ బాగుండట్లేదు. అదే ఫుడ్ తింటారు, అదే అర్ధరాత్రుల మీద తిరుగుతున్నారు, అదే బతకంతో పెరుగుతున్నారు. సో వెన్ యూ రేస్ ద మేల్ ప్యాటర్న్ మ్యామ్, సో ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇన్ఫర్టిలిటీ రాగానే సొసైటీ కానీ ఫ్యామిలీస్ కానీ
చూసేది అమ్మాయి ఫాల్ట్ అనే. సో దానికి మీరు మీ ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ నేనైతే ఇద్దరిని రమ్మంటాను. ఇది అబ్బాయిలు కూడా తెలుసు, ఎడ్యుకేటెడ్ అబ్బాయిలకి అయితే 100% తెలుసు తను కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అని. నాకు యాక్చువల్లీ మనం చెప్పేవాళ్ళు చెప్తుంటే అమ్మ వాళ్ళరే నీకేంట్రా మగవాడు ఇది అట్లా గాడిదలాగా తిరగచ్చు అని కొంచెం తల్లులు కూడా మారాలి. ఇప్పుడు మనకే పిల్లలు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు మనం అంటున్నాం. సో ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద మదర్స్ జనరేషన్, లైక్ ఐఎమ్ ఫ్రమ్ ద ప్రాబ్లీ ప్రీవియస్ జనరేషన్. సో ఇద్దరికి ఈక్వల్ అని చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే యూజువల్లీ అబ్బాయిలు ఏం చేస్తారంటే తల్లికి చెప్పకుండా స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటారు. సో 2 చప్పట్లు కొడితే 2 చేతులు కలిస్తే కానీ చప్పట్లు కొట్టకూడదు. సో ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ అబ్బాయికి స్పర్మ్ టెస్ట్ చేస్తే కానీ అమ్మాయికి ట్రీట్మెంట్ ఉండదు. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈ మధ్య చాలా మంది అమ్మాయిలకి పీసీఓడి అని వస్తున్నది. అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం, అదేం పెద్ద డిజీజ్ కాదు, అది ఒక లైఫ్ స్టైల్ కండిషన్. ఆ అమ్మాయి తనే చెప్తుంది, మేడం పెళ్లి కాకముందు నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని, కాలేజ్కి పోయేదాన్ని, ఉద్యోగం చేసేదాన్ని, వాక్ చేసేదాన్ని, జిమ్ రెగ్యులర్గా పోయేదాన్ని, పీరియడ్స్ వచ్చాయి, ఈయనతో పెళ్ళైంది ఇట్లా అయిందని చెప్తుంది. సో ఆయనతో పెళ్ళి అవ్వడానికి ఏం పెద్ద ఆయనలో పాపం ఆమెకేమి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలుగు చేయలేదు. ఆయనతో కలిసి పెళ్లిలో లేట్ నైట్ ఆయన షిఫ్ట్లతో సహా పార్టీలు అవి ఇవి తెలియకుండానే, ప్లస్ మంచి ముద్దుగా చూసుకునే హస్బెండ్ అయితే అన్ని తిను మై బ్యూటిఫుల్ వైఫ్ అంటుంటే తిని అబ్బో ఇంత ముద్దుగా ఉన్నానని బొండంగా తయారై ఇంకా పీరియడ్స్ ఆగిపోతాయి. సో వెయిట్ మ్యాటర్స్ వెయిట్ అండ్ లైఫ్ స్టైల్ మోర్ దెన్ వెయిట్. ఒకవేళ కొంచెం ఓవర్ వెయిట్ ఉండి కూడా యాక్టివ్ ఉన్న అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయి. మన శరీరం బ్రెయిన్లో ఏంటుంటుందంటే మనం ఎవరు చెప్పక్కర్లేదు, ద బ్రెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటెలిజెంట్ మేనేజ్ చేస్తుంటుంది, ప్రకృతి మేనేజ్ చేస్తుంటుంది. కూర్చొనింది అమ్మాయికి బిడ్డలు, ఎక్సర్సైజ్ చేస్తున్నది పర్వాలేదు గుడ్లు తయారు చేయొచ్చు. లేకపోతే ఈ కూర్చొని ఉండడం బిడ్డల కోసమే కాదు, పీసీఓడి అనేది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం. ఇప్పుడు రాజుకి ఏమన్నా మంచి పనులు చేయాలంటే మంత్రి సలహా ఇస్తుంటాడు, అదేవిధంగా ఇన్సులిన్ అనేది బ్రెయిన్కి అన్ని ఇంపార్టెంట్ సలహా ఇస్తుంది. గుడ్లు చేయి, షుగర్ కంట్రోల్ చేయి, ఆకలి వేసినప్పుడు షుగర్ రిలీజ్ చేయి, ఫ్యాట్ స్టోర్ చేసుకో, ఫ్యాట్ శరీరంలో ఉంటుంది. ఎండిపోయి కరువు కాటకాలు వస్తే బక్కోళ్ళందరూ ఎండి చచ్చిపోతారు, లావాటి వాళ్ళకి మెల్లిగా ఫ్యాట్ రిలీజ్ అవుతూ వాషాలు వచ్చే వరకు బతుకుంటారు. సో బాడీ ఏమనుకుంటుందంటే ఇన్సులిన్ అన్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. అమ్మాయి లైఫ్ స్టైల్ బాగాలేకపోతే ఇన్సులిన్ భయపడి ఆగుతుంది, అమ్మో సరిగ్గా కదలట్లేదు, లేట్ నైట్ పడుకుంటున్నది, దుఃఖంగా ఉంది, ఇట్స్ జస్ట్ ఫిజికలే కాదు మెంటల్ కూడా, టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నది. ఇంత స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఐ షుడ్ హెల్ప్ ద గర్ల్ సర్వైవ్, బిడ్డలంత అవసరం లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్సులిన్ పనిచేయకపోతే ఏమవుతుంది, అండాలు సరిగ్గా టైంలో రావు, ఎక్స్ సరిగ్గా రాకపోతే పీసీఓడి అనేది వస్తుంది. అండ్ ఎక్స్ సరిగ్గా టైంలో తయారవ్వకపోతే ఏమవుతుందంటే క్యూములేట్ అవుతుంటాయి. ఎవ్రీ మంత్ తయారైన ఎక్స్ అన్నీ సరిగ్గా పెరగవు, సరిగ్గా చనిపోవు. స్కాన్ చేస్తే పీసీఓడి అంటారు. పీ అంటే పాలీ మెనీ, సిస్టిక్ అంటే పెరిగే అండాలు. స్కాన్లో కుప్పలు పెరిగే అండాలు అన్నీ కొట్టుకుంటుంటాయి. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో అన్నీ ఒకేసారి పోవాలని చూస్తుంటాయి. చూస్తే ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇటు పో అటు పో అని చెప్తాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ ఇన్సులిన్ వాడు తప్పించుకొని తిరుగుతుంటాడు, వీళ్ళన్నీ కొట్టుకుంటుంటారు, కొట్టుకొని చావండి అని చెప్పి అక్కడే ఉండి ద ట్రాఫిక్ పోలీస్ ఇస్ అవుట్. సో వన్స్ ద ట్రాఫిక్ పోలీస్ ఎంటర్స్ దెన్ అవన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. వాడు రప్పించడానికి మన లైఫ్ స్టైల్ ఇస్ పారమౌంట్. ఓకే, సో పీసీఓడి పేషెంట్స్ కూడా ఫర్టిలిటీ అవ్వచ్చు 100%. పీసీఓ ఎవరికి ఉంటుందంటే ఆల్ ఇండియన్స్ హ్యావ్ ద టెండెన్సీ. విదేశాల కంటే మనకు టెండెన్సీ. ఇప్పుడు ఒక హెల్దీ అమ్మాయి కూర్చొని ఉందనుకో, కదలలేదు, యూ పుట్ ఆన్ 10 kilos, యువర్ ఓవరీస్ ఆర్ లైక్లీ టు బికమ్ పాలిసిస్టిక్. ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు? బికాస్ వీఆర్ సెడెంటరీ. అంటే తప్పు మనుషుల్లో కాదు, లైఫ్ స్టైల్ మారిపోయింది. సో బయటికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళలేము. అప్పుడు కూరగాయలు కొనడానికన్నా బయటికి వెళ్ళడం, నడవడానికి లేదు, రోడ్లు, ట్రాఫిక్లు. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను విదేశాల్లో ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఉన్నాను. అక్కడ ఏం చేస్తారంటే యూకేలో, యుఎస్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు, దే యూస్ టు టేక్ అవుట్ టు టైమ్ టు గో టు ద జిమ్. జిమ్ అనేది ఎందుకు తయారైందంటే 6 నెలలు చలి, 6 నెలలు ఎండలు, చలిలో మంచులు కురుస్తుంటే వాళ్ళు బయటకు వెళ్ళలేరు. మనకేంటంటే 364 రోజులు ఎండ ఉంటుంది. యాజ్ ఇండియన్స్ వీఆర్ యూస్ టు గోయింగ్ అవుట్ ఇన్ ద ఫ్రీ ఓపెన్ ఎయిర్. ఆ ఓపెన్ ఎయిర్ లేకపోయేసరికి అదే పనిగా జిమ్కి పోవడం అలవాట్లేదు. అది వెస్టర్న్ తెచ్చుకొని నేను స్మార్ట్ తెల్లోళ్ళని కాపీ కొడతానని బొర్రలో పెట్టుకుంటే తప్ప జిమ్ బుద్ధి పుట్టదు. ఇంటి పనుల్లోనే ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మమ్మలు చూడు, ఇంటి పనులలోనే అయిపోతుంది. సో అదే పనిగా వీళ్ళు ఏం చేశారంటే ఇంటి పనులు చేసుకోవడం. అంటే పాపం అమ్మాయిలు కష్టం, అబ్బా ఉద్యోగం చేస్తారు, ఇంటి పనులు, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ కాన్షియస్లీ తీసుకొని అందరిలో అవే 24 గంటలు ఉంటారు. ఇప్పుడు మోదీ గారు ఎంతో బిజీ, ఆయన ఎట్లా మేనేజ్ చేస్తున్నారు. సిమిలర్లీ యూఎస్లో ఒబామా ఎంతో బిజీ, ఆయన పొద్దున్న రన్నింగ్ చేసేవాళ్ళు. కొంచెం ప్లాన్ చేసుకొని ఎక్సర్సైజ్కి మాత్రం టైం తీసుకోవాలి. దిస్ దే షుడ్ మేక్ అ ప్రయారిటీ. చేయకపోతే చాలా మంది నా పేషెంట్స్ వస్తుంటారు, ఇంత కష్టపడి చదివి సంపాదించి ప్రమోషన్లు తెచ్చుకున్నాను, ఇప్పుడు స్ట్రెస్ అని, ఏజ్ అయిపోయిందని ఉద్యోగం మానేస్తాం, అది సంపాదించింది మొత్తం ట్రీట్మెంట్లలో పోతుంది. సో
ఐ థింక్ లైఫ్ స్టైల్ ఈజ్ అబ్సల్యూట్లీ పారమౌంట్. వన్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం ఈజ్ ద బెస్ట్ హెల్ప్ యూ కెన్ డూ టు ద సొసైటీ. యా, వాట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ పీసీఓడి మ్యామ్? పీసీఓడికి 2 out of 3 క్రైటీరియా ఉంటాయి జనరల్లీ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. జనరల్గా నార్మల్గా అంటే సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోవడానికి పీసీఓడి ఒక అమ్మాయి తనకు తానే పీరియడ్స్ రాకపోవడం ఈజ్ నెంబర్ 1. పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, అది ఇమ్మీడియట్లీ డయాగ్నోస్ చేయం. చాలా మంది చిన్న పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ మొదలవగానే కొంచెం ముందు వెనక వస్తుంటుంది. ఆ టైంలో గ్యాప్ అంటే ఎన్ని రోజులు? ఒక 8 ఏళ్ళు వెయిట్ చేయాలి. ముందు వెనక వస్తుంటుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ల వరకు ముందు వెనక వచ్చి ఆ తర్వాత సెటిల్ అయిపోతుంది. సెటిల్ కాకపోయినా కూడా మనకి వీ హ్యావ్ అ ఛాన్స్. పీసీఓడి అనే డయాగ్నోసిస్ పీరియడ్ స్టార్ట్ అయిన 8 ఏళ్ల వరకు చేయకూడదు. చాలా మందికి తప్పు డయాగ్నోస్ చేస్తారు టీనేజ్. సో తప్పు డయాగ్నోస్ చేసేసరికి దీని గురించి ఇంటర్నెట్లో చదివి పిల్లలు పుట్టరు, నాకేదో ప్రాబ్లం ఉంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అమ్మాయిలు. ఇది అందరికి అట్లే ఉంటుంది. చిన్నప్పుడు పీరియడ్స్ నేను నిద్రపోతుంటాయి గుడ్లు అని చెప్పాను కదా, పుట్టగానే అన్ని అని మేల్కుంటాయి పెద్ద మనిషి అయినప్పుడు. అది మేల్కున్నప్పుడు అన్ని ఒకేసారి తయారయ్యాలని చూస్తాయి. సో ఇఫ్ యూ డూ అ స్కాన్ ఫర్ 15-16 year old, కుప్పులు ఎక్స్ కనబడతాయి. ఇట్ లుక్స్ లైక్ పీసీఓ. So do not make a diagnosis of PCO based on the scan, especially in a young girl. Okay. So diagnose చేసుకోవాలంటే జనరలీ స్కాన్ ఒకటి, నెక్స్ట్ AMH అనే టెస్ట్ ఉంటుంది. AMH అనే టెస్ట్. AMH అనే టెస్ట్ లో ఎన్ని ఎగ్స్ మిగిలిపోయినాయి, ఎన్ని ఎగ్స్ గ్రోయింగ్ ఎగ్స్ ఓవరీలో అని తెలుస్తుంది. అది కొంచెం ఎక్కువ ఉంటుంది పీసీఓకి. జనరలీ చెప్పడం ఏంటంటే చిన్న పిల్లల్లో ప్యూబర్టీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 80 years వరకు డు నాట్ మేక్ అ డయాగ్నోసిస్. అడ్రస్ ద లైఫ్ స్టైల్, సైకిల్స్ ఆర్ లైక్లీ టు రెగ్యులేట్. ఆ అమ్మాయికి నేనేం చెప్తానంటే డాన్స్లో పెట్టు, స్పోర్ట్స్లో పెట్టు. యూజువలీ చైతన్య నారాయణ ఇట్లాంటి కోచింగ్ తీసుకున్న పిల్లలకి ఇంకా పోతుంది. సరే పోతే పోని 2 ఏళ్ళు వీలైనంత వరకు మంచి ఫుడ్ తిను. వన్స్ యూ ఎంటర్ కాలేజ్ అప్పుడు మీరు యాక్టివ్ అవ్వమని చెప్తాను. కానీ చాలామంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉంటే అర్ధరాత్రులు అపరాత్రులు ఈ మధ్య క్లబ్స్ అవన్నీ ఉంటున్నాయి. సో ఐ డోంట్ నో హౌ. I think unless the girls are aware, the mothers are aware, they need to consciously take time for lifestyle. Yes ma'am. What is the difference between IUI and IVF? Okay. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చారు, ఒక 1 year ట్రై చేశారు, యంగ్ గర్ల్ వచ్చింది నాకు 28, 29, 30, ఇంకొక ఇయర్ ట్రై చేయొచ్చు అంటారు. ఒక స్టడీ కండక్ట్ చేశారు స్వీడన్లో, ఆల్మోస్ట్ 25 years. అన్ని నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా 2 ఏళ్ళు పట్టచ్చు. అమ్మాయి వయసు 28 కంటే తక్కువ ఉంటే సంవత్సరంలో వచ్చేయచ్చు ప్రెగ్నెన్సీ. 28 దాటి ఆల్మోస్ట్ లేట్ 30s ఉన్న వాళ్ళకి 2 ఏళ్ళు కూడా పట్టచ్చు. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు వెయిట్, లెట్ దెమ్ వెయిట్. లేదు ప్రాబ్లం ఉంది, అమ్మాయికి పీసీఓ ఉంది, అబ్బాయికి స్పర్మ్ బాగాలేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇనిషియేట్ తొందరగా చేస్తాం. సిమిలర్లీ గర్ల్ ఈజ్ అ బిట్ ఓల్డర్, 34, 35 వస్తున్నది, అన్నాళ్ళు వెయిట్ చేయము ఇనిషియేట్. యూజువలీ రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తే అబ్బా డాక్టర్ చాలా కమర్షియల్, వెళ్ళంగానే మందులు సుదులు పెట్టిందంట. సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని. కౌన్సిలింగ్ ఇస్ మ్యాండేటరీ. ఇదమ్మా నీ ప్రాబ్లం, సో నువ్వు కావాలంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అదర్వైజ్ అడ్రస్ ద లైఫ్ స్టైల్ అండ్ కమ్ బ్యాక్. బట్ వెన్ ఎ గర్ల్ కమ్స్, డూ ద మినిమమ్ ఆఫ్ AMH బ్లడ్ టెస్ట్, ఓవేరియన్ రిజర్వ్ బాగుంటుంది. AMH టెస్ట్ మ్యామ్? AMH అనేది ఎన్ని గుడ్లు మిగిలిపోయినది, వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి. తగ్గిపోయి అన్ని అయిపోగానే మెనోపాజ్ వస్తుంది. ఇనఫ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే షీ కెన్ ట్రై న్యాచురలీ. ఈ మధ్య 2 extremes, ఒకటేమో ఉంటే ఎగ్స్ బయటికి రావు, టైప్ ఆఫ్ అల్ట్రాసౌండ్ లేదు, బ్లడ్ టెస్ట్. AMH ఇస్ బ్లడ్ టెస్ట్. అసలు ఏం అల్ట్రాసౌండ్ అక్కర్లేదు, చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. కానీ చిన్నపిల్లలకి ఐ డోంట్ రికమెండ్ అన్లెస్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ అ బేబీ. సో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పుడతారు, అవి టైంలో బయటికి రాకపోతే అన్ని అక్యూములేట్ అయ్యి AMH ఎక్కువ అవుతుంది. AMH ఇస్ ద మెజర్ ఆఫ్ గ్రోయింగ్ ఎగ్స్ ఇన్ ద ఓవరీ. నిద్రపోతున్నవి కావు, ఫుల్లీ గ్రోన్ కాదు, అట్లా పెరుగుతూ ఉన్నవన్నీ AMH ప్రొడ్యూస్ చేస్తాయి. టూ మెనీ పెరిగే ఎగ్స్ ఉండి కొట్టుకొని బయటికి రాకపోతే AMH ఎక్కువ ఉంటుంది. నా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ అని చెప్పాను కదా, స్ట్రెస్ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఈ అమ్మాయికి గుడ్లు అవసరం లేదు, ఈ అమ్మాయిని ప్రాణాలతో ఉంచితే చాలు అనుకుంటుంది. సో బ్రెయిన్ విల్ నాట్ ప్రయారిటైజ్ రీప్రొడక్షన్. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుట్టారు, ఓవరీకి బ్లడ్ సప్లై తగ్గుతూ పోతుంది, సో చనిపోతాయి గుడ్లు, పోయిన ఎగ్స్ మళ్ళీ రావు. సో ఆ అమ్మాయికి AMH తక్కువ ఉంటుంది. సో నార్మల్ డిపెండ్స్ ఆన్ విచ్ ల్యాబ్ యూ యూస్, అరౌండ్ 4 to 6 is నార్మల్. ఎక్కువ ఎగ్స్ ఉంటే PCO అంటాం, తక్కువ అయిపోయి 1.1 అన్నట్లుంటే దే ఆర్ రేసింగ్ టువర్డ్స్ ఎర్లీ మెనోపాజ్. వాళ్ళకి మనం ఎర్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అయిపోయే లోపల బేబీ తయారు చేయాలి. సో అమ్మాయికి AMH, అబ్బాయికి సీమెన్ అనాలిసిస్. సో అట్లీస్ట్ ఒక స్పర్మ్ టెస్ట్ ల్యాబ్లో ఇవ్వాలి.
1 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్ ఎనీ టైం ల్యాబ్లో ఇస్తే అట్లీస్ట్ స్పర్మ్ ఉంది అని తెలిస్తే ఫైన్. బాయ్కి ఏంటంటే ఏజ్ కొంచెం ఇంపార్టెంట్, నాట్ సో ఇంపార్టెంట్. పుట్టుకతో అబ్బాయికి స్పర్మ్స్ ఉండవు, ప్రతి 3 months తయారవుతుంటాయి. వాడికి 30 అయినా 40 అయినా 50 అయినా స్పర్మ్స్ ఆర్ 3 months ఓల్డ్. ఇప్పుడు మొన్న అమెరికాన్ కొత్త పెళ్లి చేసుకున్నాడు 60 ఏళ్ళకి, హెల్దీగా ఉంటే పిల్లలు పుట్టగలరు ఆయనకి. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. 45 తర్వాత కొంచెం తగ్గుతుంది క్వాలిటీ, బట్ హీ కెన్ థియరిటికలీ ఫాదర్ ఎ చైల్డ్ టిల్ హిస్ వెరీ లేట్ ఏజ్. సో మిడిల్ ఈస్ట్ నుంచి కొంతమంది ఇండియాకి ట్రీట్మెంట్కి వస్తుంటారు, ముసలి వాళ్ళందరూ వస్తుంటారు. సో ఐవీఎఫ్తో వాళ్ళకి పాసిబుల్ తయారవుతుంటాయి, అమ్మాయికి అయిపోతాయి. సో వీ సే, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో బికాస్ ప్రకృతి, అమ్మాయి ఈజ్ ద గర్ల్ హూస్ క్యారింగ్ ద బేబీ, మనం మోస్తున్నాం, మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. సో మదర్ నేచర్ వాంట్స్ ద గర్ల్స్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. సో ఈ 2 మ్యాండేటరీ టెస్ట్ చేస్తాము. ఇంకా పెళ్ళైన అమ్మాయి కొంచెం ఓల్డర్ లేడీ ఉంటే స్కాన్ కూడా చేస్తాం ఎట్లుంది ఓవరీ అపియరెన్స్ అని. ఆ తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్, మీరు అడిగారు ఐయుఐ ఐవీఎఫ్ గురించి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీసీఓడి అమ్మాయిలకి ఎగ్ టైంలో బయటికి రావడానికి మందులు ఇస్తాం. ఎంత మంచి మందు ఇచ్చినా 10% సక్సెస్ రేట్. సో ఒక 6 నెలలు మందులు ఇచ్చి సక్సెస్ కాకపోతే ట్యూబ్లు ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా మిస్ చేస్తున్నామా అని టెస్ట్ చేస్తాం. అన్నీ బాగుండి అమ్మాయి ఏజ్ కొంచెం తక్కువ ఉంది, 32, 33 అంటే ఇంకొక 6 నెలలు మందులు ట్రై చేయొచ్చు. సో ఎక్కువ రోజులు ఇప్పుడు మందులు పనిచేస్తుంటే కొన్నిసార్లు ఇస్తూ ఉంటే 1 year తర్వాత మందులు పనిచేయి. ఇప్పుడు రోజు నీకు జిలేబీ పెట్టాను, చీ ఇది స్వీటే కాదన్నట్టు ఆఫ్టర్ సమ్ టైమ్ ద బాడీ డజంట్ రెస్పాండ్ వెల్ టు ద సేమ్ డ్రగ్. సో డ్రగ్ మార్చాలి. ఐయుఐ అంటే ఎగ్స్ తయారైనప్పుడు స్పర్మ్ ఆయన ల్యాబ్లో ఇస్తారు, జస్ట్ గర్భంలో ఇస్తున్నాం. సో ఐయుఐ ఇస్ అ సింపుల్ ప్రాసెస్, అది పెద్ద ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఏం కాదు. మామూలుగా స్కాన్ చేసి అండం తయారైనప్పుడు ఆయన ల్యాబ్లో ఇస్తాడు. చిన్న నో అనెస్థీసియా అవుట్ పేషెంట్ ప్రొసీజర్ యూట్రస్లో ఇస్తాం. ఐయుఐతో నాట్ ఎట్ ఆల్ పెయిన్లెస్ ప్రొసీజర్. 15 నిమిషాలు పడుకొని ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఐయుఐతో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్పర్మ్ మెట్లెక్కి వచ్చే బదులు లిఫ్ట్లో దించినట్టు, లిఫ్ట్లో దించినా వాడు రూమ్లోకి వాడే నడుచుకుంటూ పోవాలి. సో మనము వెజానాలో ఎంటర్ అయ్యే స్పర్మ్ని గర్భంలో దించుతున్నాం అంతే. ఇది యూస్ఫుల్ ఫర్ పీపుల్ విత్ ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్, సరిగ్గా కలవట్లేదు మేడం, గుడ్డు తయారీ టైంకి ఈయన ఆఫీస్లో డ్యూటీ పడుతుంది, మీటింగ్ పడుతుంది వాళ్ళకి, లేకపోతే మా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. ఇది కౌన్సిలింగ్ లో చెప్తారా మ్యామ్? చెప్తాను, 100% చెప్తాను. నేను 100% చెప్తాను. నేనే కాదు, మోస్ట్ ఫర్టిలిటీ డాక్టర్స్ చాలా టైం స్పెండ్ చేస్తారు రోజుకి. ఇప్పుడు చాలా తక్కువ పేషెంట్స్ చూడగలను. ఇవన్నీ చెప్తాం కానీ నేనేం చెప్పినా మా మేడం మంచిది, సక్సెస్ అయిపోయింది ఇది ఒకటే వినబడుతుంటుంది వాళ్ళకి. సో అన్ని డాక్యుమెంట్ చేస్తాను. 20% సక్సెస్ రేట్ అయ్యో దగ్గరికి వేసిన. సో దెర్ ఈస్ నో 100% డాక్యుమెంట్ ఉంటే నేను అక్కడ కూర్చుంటాను, అమ్మవారు ప్రాణం ఎవరు చేయగలరమ్మా. కానీ ఐయుఐతో 20% సక్సెస్ ఉంటుంది. అది కూడా ఒక 3 to 6 cycles మాటికి చేయించుకునే బదులు పీపుల్ ఏం చేస్తారంటే ఐవీఎఫ్ చేయించుకుంటారు. ఐవీఎఫ్ ఇస్ అ లిటిల్ డాంటింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. 2 to 4 lakhs అవుతుంది డిపెండింగ్ ఆన్ హర్ ovarian reserve, her age, her weight, the sperm parameters, what medication you are using, how many days of medications you are giving, వీటిని బట్టి మారుతుంది, whether we are freezing or not. సో ఆ కౌన్సిలింగ్ అనేది ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కూడా ముందే జరుగుతుంది. సో ఐవీఎఫ్ ఇస్ టోటలీ ఆర్టిఫిషియల్. ఎగ్స్ అని నేను చెప్పాను కదా, ఒక 10-15 ఎగ్స్ బయటికి తీస్తాం, ఆయన నుంచి స్పర్మ్ తీస్తాం, టెస్ట్ ట్యూబ్ అంటే ల్యాబ్లో మనం కలుపుతాం. ఇక్సీ 2 రకాలు ఉంటాయి, స్టాండర్డ్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ అని ఉంటుంది. స్టాండర్డ్ ఐవీఎఫ్ ఏం చేస్తాం, ఎగ్స్ అన్ని బయటికి తీసి ఒక ఎగ్ చుట్టూ మంచి స్పర్మ్స్ కొన్ని వేస్తుంటాం, వేసి ఆ మంచి స్పర్మ్ బెస్ట్ స్పర్మ్ ఎంటర్స్ ద బెస్ట్ ఎగ్. ఆ స్టాండర్డ్ ఐవీఎఫ్ ఈ మధ్య ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే స్టాండర్డ్ ఐవీఎఫ్తో ఫెయిలియర్ రేట్ ఉంది. ఒక 10% ఎగ్ స్పర్మ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నాకు రోజు వస్తుంటారు, మేడం 20 గుడ్లు తయారైనాయి, అసలు ఒకటి కూడా ఫర్టిలైజ్ కాలేదని వచ్చారంటుంటారు. సో ఇక్సీ అంటే ఏంటంటే యూ పికప్ అ మెచ్యూర్ ఎగ్ అండ్ ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు ద ఎగ్ డైరెక్ట్లీ. ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేసేస్తాం, సో దట్ వీ నో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద స్పర్మ్. సో ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ బయటికి తీసి టెస్ట్ ట్యూబ్లో, బ్లంట్గా చెప్పాలంటే ఇన్ విట్రో అంటే ఆర్టిఫిషియల్ ల్యాబ్లో కలిపిన తర్వాత వీ లెట్ దెమ్ మల్టిప్లై, డివైడ్ అండ్ మల్టిప్లై. బెస్ట్ డివైడింగ్ యూట్రస్లో పెడతాం. ఎక్సెస్ ఉంటే ఫ్రీజ్ చేసుకుంటాం. కొంతమంది ఓల్డర్ ఉమెన్ ఏం చేస్తారంటే, మాకు ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అబ్నార్మాలిటీ ఉంది, ఓల్డర్ ఏజ్లో అబ్నార్మాలిటీ ఉంటుంది, మీరు టెస్ట్ చేసి పెట్టండి అంటే క్రోమోజోమల్ టెస్టింగ్కి పంపించి ఆ క్రోమోజోమల్ నంబర్ ఎంబ్రియోస్ పెడుతుంటాం. సో ఎంత చేసినా కూడా యంగ్ పర్సన్లో అరౌండ్ 60%, ఓల్డర్ ఉమెన్ అయ్యే కొద్ది సక్సెస్ తగ్గుతుంటుంది 30%. ఇప్పుడు ఒక 40 year oldకి చేశారనుకో మ్యాక్స్ 20% సక్సెస్ ఉంటుంది. అంటే 40 years అన్నారు కాబట్టి, సో నేను రీల్స్ చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే డాక్టర్ గురించి చెప్తూ ఉంటారు, లైక్ నాకు 45 years 50 yearsలో నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని. ఇది పాసిబిలిటీ ఉందా? నో, అంటే వస్తుంది 45 తర్వాత అయితే రాదు. 45 తర్వాత 45 తర్వాత న్యాచురల్ ఫర్టిలిటీ విత్ ఓన్ ఎగ్స్ హ్యాస్ నాట్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ ద వరల్డ్. కానీ వస్తుందమ్మా 40 తర్వాత వస్తుంది, కానీ నాట్ విత్
అంటే వీళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్ట్రగుల్ చేసేవాళ్ళు 40, 42, 43కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రొవైడెడ్ దే హ్యాడ్ ద ఫస్ట్ బేబీ 20s లో అయిపోయింది, వాళ్ళకి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా పాయింట్ ఇస్ మ్యామ్, అంటే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేయలేదు, స్పర్మ్ ని ఫ్రీజ్ చేసుకోకుండా దే ఆర్ గెట్టింగ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కానీ అది చాలా రేర్, అందుకని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మామిడి పండు చెట్టులో ఆరెంజ్ మోసిందంటే అందరు అదేంటి వింత ఆరెంజ్ కాయ వచ్చిందని చూస్తారు. సో మామిడి పండు చెట్టులో మామిడి పండు మొలవడం ఈజ్ న్యాచురల్, ఆర్ మామిడి పండు సమ్మర్ లో రావడం న్యాచురల్, మామిడి పండు పూత వింటర్ లో వచ్చిందంటే ఏదో వింతగా చూస్తాం. సో 40s లో ఇట్స్ సో రేర్ దట్ దే హావ్ టు కమ్అట్ అండ్ మేక్ రీల్స్. 20 years అయ్యి నాకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిందని మీరు చూడరు కదా. డీవియేషన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. బట్ ప్రతి సైడ్ ఎక్సెప్షన్స్ ఉంటారు. చిన్న వయసులో రాని వాళ్ళు ఉంటారు, పెద్ద వయసులో ఈజీగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ పెద్ద వయసులో ఈజీగా వచ్చిన వాళ్ళు యూజువలీ వుడ్ హావ్ హ్యాడ్ 1 or 2 babies when they were younger. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా, అంటే ఒకటేమో మన ప్రయత్నం, ఒకటి పేషెంట్, ఇంకోటి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డివైన్ హెల్ప్స్, దేర్ ఇస్ సమ్ అదర్ క్రియేటర్. వెన్ దేర్ ఇస్ క్రియేషన్ దేర్ ఇస్ అ క్రియేటర్. వీ జస్ట్ హ్యాపెన్ టు బి ఇంటర్మీడియట్. ఇప్పుడు ఇది మైక్ అనుకో, నేను ఈ మైక్ నడిపిస్తున్నవాడు, ఐ ఐఎమ్ ద మైక్, దేర్ ఇస్ సంబడి ఎల్స్ రన్నింగ్ ద మైక్. ఈ మైక్ పోయి మాట్లాడంటే చేయదు. దిస్ ఇస్ ద డాక్టర్ హూ ఇస్ ఇన్ బిట్వీన్ టు ద పేషెంట్. ఈ జనరేషన్ లో సరగసి అని చాలా వినిపిస్తున్నది కానీ ఎస్, సరగసి ఎవరికి అవసరం? 3-4 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కొంతమంది యూట్రస్ లేకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు, లేకుండా కూడా వస్తుందమ్మా. ఆర్గన్స్ డెవలప్ అయినప్పుడు కొంతమంది ఒక కిడ్నీతో పుడతారు, కొంతమంది యూట్రైన్ అబ్నార్మాలిటీస్ తో పుడతారు, కొంతమంది 2 యూట్రస్లతో పుడతారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రాకీ-టాన్స్కీ కుష్నర్ హౌసర్ సిండ్రోమ్. సో దీనిలో అసలు యూట్రస్ లేకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెజానా ఉంటుంది, యూట్రస్ ఉండదు. సో పీరియడ్స్ ఎప్పుడు రావు. అటువంటి వాళ్ళకి డెఫినెట్లీ అండాలు ఉంటే వాళ్ళ ఎగ్స్ తీసుకొని స్పర్మ్ తో కలిపి వేరే వాళ్ళ సరగసి యూజ్ చేయొచ్చు. నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పీసీఓడి వాళ్ళకి 3 నెలలకు ఒకసారన్నా పీరియడ్స్ రావాలి. ఈ పీరియడ్స్ రాకుండా 6 నెలలు, సంవత్సరానికి పీరియడ్స్ రాకుండా అట్లే కంటిన్యూ చేస్తున్నారు. ఈ పీరియడ్స్ రాని అమ్మాయిలకి, ఇట్లా డిలేడ్గా పీరియడ్స్ వచ్చిన అమ్మాయిలకి యూట్రైన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. 3 నెలలకు ఒకసారన్నా పీరియడ్ రావాలి, అది తల్లులకి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. సో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ద పీరియడ్స్, దెర్ ఇస్ అ స్మాల్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ వస్తే యూట్రస్ పోగొట్టుకునే అవకాశం ఉంది. సో వాళ్ళకి బిడ్డలు కావాలంటే మళ్ళీ సరోగేసీ అవసరం. 3వ కారణం ఏంటంటే, ఈ మధ్య ఎండోమెట్రియోసిస్, అడినోమైసిస్ అని వింటున్నాం. ఏంటయ్యా అంటే, గర్భంలో మెన్స్ట్రువల్ బ్లడ్ ఇరుక్కుంటున్నది, బయటికి రావాల్సిన బ్లడ్ పొట్టలోకి బ్లీడింగ్ అవుతుంది, కొంచెం మసిల్లో ఇరుక్కుంటుంది. సో ఆ ఓల్డ్ బ్లడ్ ఉన్నందువల్ల మసిల్ సరిగ్గా బేబీని క్యారీ చేయలేదు. సో వాళ్ళకి మాటికి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి, సెవరల్ ఫెయిల్ అయినాయి, లేకపోతే సెవరల్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. ఆర్ కొంతమందికి మెడికల్ కండిషన్స్, ఈ అమ్మాయికి గుండె జబ్బు ఉంది, బిడ్డను కనుక క్యారీ చేస్తే గుండె అయిపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో షీ నీడ్స్ సంబడి టు క్యారీ హర్ బేబీ. సో సరోగేసీ అంటే ఇండియాలో పాసిబిలిటీ అయ్యో ఉంది, చాలా ఉంది. సో ఏమవుతున్నది అంటే, ఈ అమ్మాయిలో ఎక్స్ స్పర్మ్స్ తీసి బేబీ తయారైంది, సంబడి ఎల్స్. కానీ ఇట్ ఈస్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్, కరెక్ట్గా ఈ అమ్మాయి క్యారీ చేస్తున్నది, యూ విల్ పే ఫర్ దిస్ మచ్, అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ద బేబీ ఈస్ గివెన్ టు ద జెనెటిక్ పేరెంట్స్. ఇది మనకి ఒప్పందం ఇండియాలో ఉంది, లా ప్రకారం, ART లా ఉంది. విదేశాల్లో ఏంటయ్యా అంటే, సరోగేసీ క్యారీ చేసిన 9 నెలలు అయిన తర్వాత నాకు ఈ బేబీ చాలా ముద్దుగా ఉంది, నచ్చింది, నేను ఇవ్వను అనుకుంటే ఆ అమ్మాయికే రైట్స్ ఉన్నాయి. ఎవరు కన్నారో అమ్మాయి ఇవ్వకపోవచ్చు. సో అది కొంచెం కాంప్లికేటెడ్. అందుకే పాతకాలంలో విదేశాల నుంచి ఇండియాకి వచ్చి బేబీని కందాము అని చెప్పి అట్లా ట్రై చేసేవాళ్ళు. సో కాకపోతే మీరు ఇండియాలో అబ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మిమ్మీ అనే సినిమా చూసుంటారు మీరు, చూసారా? దానిలో బేబీ అబ్నార్మల్ ఎందుకు వాళ్ళు పారిపోయారు. ఇటువంటివి జరగకుండా ఉండడానికి మన దేశంలో దే ఫార్మ్డ్ ఎ వెరీ స్ట్రిక్ట్ లా, నేషనల్ ART లా, ART రిజిస్టర్ పెట్టారు. సో ఇట్లాంటి అబ్యూజ్ ఆఫ్ గర్ల్స్ కొంచెం తక్కువైంది. So I think everything as the country develops, law becomes better, doctors become more knowledgeable, మనకు కొంచెం పద్ధతి అర్థం అవుతుంది, people become more knowledgeable, health and safety of women goes up. ఓకే మ్యామ్, ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే థైరాయిడ్ కూడా ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్, మీరు ఇప్పుడు ఈ సైకిల్ చూసుకుంటే బ్రెయిన్ నుంచి పిచ్యుటరీ గ్లాండ్ అని వస్తుంది. బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో ఇది PM మోదీ అనుకో, అన్ని డిపార్ట్మెంట్స్ కంట్రోల్ చేస్తుంది. అగ్రికల్చరు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్, అన్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్క సిస్టమ్ ఇన్ఛార్జ్ ఒక్కొక్కళ్ళు పెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫర్ ఫైనాన్స్, నితిన్ గడ్కరీ ఫర్ ట్రాన్స్పోర్ట్, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్. సో పిచ్యుటరీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హార్మోన్ డిపార్ట్మెంట్. సో హార్మోన్స్లో థైరాయిడ్, ప్రోలాక్టిన్, స్ట్రెస్ హార్మోన్స్, FSH, బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, ఏ హార్మోన్ అబ్నార్మల్ అన్నా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో థైరాయిడ్ అనేది వెరీ సెన్సిటివ్ హార్మోన్, ఇట్స్ అ మెటబాలిక్ హార్మోన్. మన హార్మోన్స్ ఎంతంటే
దే ఆర్ వెరీ ఫైన్లీ ట్యూన్డ్. అ థాట్ కెన్ చేంజ్ యువర్ హార్మోన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అడ్రినలిన్, స్ట్రెస్ హార్మోన్. నేను ఎప్పుడో కింద పడ్డాను, లేకపోతే బైక్లో పోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, చేతులు కదిలింది. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కావట్లేదు, కానీ యాక్సిడెంట్ గురించి ఆలోచించి అదేదో ఆలోచిస్తున్నప్పుడు మేడం నాకు యాక్సిడెంట్ అయిన పేషెంట్ చెప్పగానే వెంటనే నా మనసు అక్కడికి తీసుకుపోతుంది. ఆ థాట్ రాగానే వెంటనే హెయిర్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఎండ్స్, ఐ మైట్ స్టార్ట్ స్వెటింగ్. ఆ థాట్ ఆఫ్ అ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇప్పుడు లేవు నాకు, కానీ ఆ హార్మోన్స్ కెన్ కాజ్ చేంజెస్ ఇన్ మై బాడీ. స్వెట్ రావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఆ థాట్ కెన్ చేంజ్ ద హార్మోన్స్. దే ఆర్ వెరీ వెరీ ఫైన్లీ ట్యూన్డ్. సో థైరాయిడ్ చాలా మందికి అవ్వడానికి ours is a great system. We are not handling it well. So a thought, stress, not enough physical activity, chinna chinnavi can affect thyroid gland. And thyroid pituitary gland lo em affect aina reproductive system. Typically thyroid affect అయినప్పుడు patients present with irregular periods, కొన్నిసార్లు heavy periods, కొన్నిసార్లు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. సో వీటన్నిటి వెయిట్ పుట్ ఆన్ చేస్తే పీసీఓడి కూడా వస్తుంది. సో అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి వస్తుంది. సో మెనీ టైమ్స్ హ్యావింగ్ ద థాట్స్ కాన్షియస్లీ, మనసు అనేది అటు ఇటు తీసుకుపోతుంటుంది. యోగా మెడిటేషన్ ఏమంటారంటే యూ అబ్జర్వ్ యువర్ థాట్స్. ఎందుకురా నేను ఇంత ఏడుస్తానని, ఇప్పుడు బాగానే ఉన్నాను, అప్పుడు ఎప్పుడో పడ్డాను, ఇప్పుడు బాగానే ఆరింది కదా, అబ్బా హ్యాపీగా ఉన్నాను, రేపు కూడా నేను జాగ్రత్త పడతాను, యాక్సిడెంట్ కాదు. మన మనసు ఏంటంటే ఇట్ టేక్స్ అస్ ఇన్ టు ద పాస్ట్, గివ్స్ అస్ పెయిన్ అండ్ క్రియేట్స్ ద స్కేర్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో కూడా మళ్ళీ బైక్లో పడితే మళ్ళీ డుముక్కని పడతానని. సో ఐ విల్ డ్రైవ్ కేర్ఫుల్లీ, ఐ విల్ వేర్ ఏ హెల్మెట్, ఐ విల్ నాట్ లెట్ దిస్ హ్యాపెన్. అండ్ ఇంకోటి దేవుడు దండం పెట్టుకొని ఇంట్లో బయలుదేరుతాను, ఏమైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ ఫర్ PCOD and thyroid, ma'am, to get pregnancies? First thing, when you have AMH, also check thyroid. So easily correctable disease. ఇప్పుడు నాకు 100 diseases ఉన్నాయి, డాక్టర్ నీకు ఏదో జబ్బు ఇస్తాను, చూస్ చేసుకో అని ఫోర్స్ చేస్తే థైరాయిడ్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మంచి జబ్బు, ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే గమ్మున ఉంటుంది. ఇదే డయాబెటీస్ లాంటిది అనుకో, కిడ్నీలు, కాళ్ళు అన్ని మెల్లిమెల్లిగా జడిపోతాయి. కొన్ని జబ్బులు అయితే హైపర్ టెన్షన్, గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది. పాపం థైరాయిడ్ ఏం చేయదు, ఒక టాబ్లెట్ ఇస్తే గమ్మున ఉంటుంది, మూలన ముసలమ్మలాగా టైంకి ఒక ముద్ద వేసినట్టు. సో ఒక చిన్న టాబ్లెట్. సో థైరాయిడ్ of course should be done and corrected. Sorry, your question again, you said? Precautions, ma'am. Precautions. Lifestyle, the thoughts that I said, consciously think of what good. Negative thoughts వస్తుంటాయి. by the end of day పడుకునే ముందు ఒక 5 minutes, what good has happened, నేను బతికే ఉన్నాను, నాకు నచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఏం పెద్ద నష్టపోలేదు, పిల్లలు పుడితే సరే ఐఎమ్ మోర్ దెన్ వాట్ ఐఎమ్, ఇప్పటి వరకు పుట్టకపోతే ఐఎమ్ నాట్ వర్స్ దెన్ వాట్ ఐ వాజ్. ఇదే క్యాన్సర్ లాంటివి వస్తే యు ఆర్ వర్స్ దెన్ వాట్ యు ఆర్. ఆబ్వియస్లీ బాగానే ఉంది, దెర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ, ఇంకా ఏజ్ ఉంది, ఇంకా ట్రీట్మెంట్ ఉంది, సైన్స్ హెస్ డెవలప్డ్. సో ఒక పాజిటివ్ థాట్తో కనుక పడుకుంటే, చిన్న థాట్, ఒక 5 minutes స్పెండ్ చేయమని చెప్తాను. ఇంత 5 minutesకి ఇంత డిఫరెన్స్ మేక్ చేస్తున్నాను, ఒక నెల రోజులు ట్రై చేయి, నీకే పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. అండ్ యూ సీ ద లెస్ ఫార్చునేట్ దెన్ యూ అండ్ యూ ఫీల్ గుడ్. నైస్ మ్యామ్. ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా PCOD అండ్ థైరాయిడ్ వాళ్ళు? ఎందుకంటే నవ్వే డేస్ అంటే PCOD వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేసి, అంటే ఐ హ్యావ్ PCOD బట్ ఐ లవ్ జంక్ ఫుడ్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో PCO అండ్ థైరాయిడ్కి ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్, ఎక్సర్సైజ్, ఓపెన్ ఎయిర్. ఎప్పుడు ఇంట్లో కూర్చునే వాళ్ళకి కూడా జబ్బు వస్తుంది. ఓపెన్ ఎయిర్ ఇస్ అ మస్ట్. ప్రకృతి ఇంత ఇచ్చింది, చెట్లు ఇవన్నీ ఎంజాయ్ చేయమని. ఎప్పుడు చూసినా లోపల డబ్బా మధ్యలో కూర్చుంటే సూనర్ ఆర్ లేటర్ విల్ ఫాల్ ఇల్. అదొకటి. నెంబర్ 2, ప్రకృతికి వెళ్తే ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది, అందుకని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోమంటారు. ఆక్సిజన్ విల్ డ్రైవ్ అవే ద నెగటివ్ థాట్స్. సో థైరాయిడ్కి అవాయిడ్ ఏం చేయమంటారు? క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటారు. అబ్సల్యూట్ ఎవిడెన్స్ లేదు, అంటే ఫూల్ గోబీ, బంద్ గోబీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, లెట్యూస్, బ్రాకోలీ, సోయా, ఇవి అవాయిడ్ చేయమంటారు. ఓపెన్ ఎయిర్ ఎక్సర్సైజ్ చేయమంటారు. PCOD ఏంటంటే ఇన్సులిన్ పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయదు అంటే షుగర్ని అంత మెటబలైజ్ చేయదు. సో డోంట్ గివ్ ఇన్సులిన్ షుగర్ లోడ్ టు ద బాడీ. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ as you want. You know, there is one very important research which has shown insulin is maximum produced between sunrise to sunset. సో ఈ సూర్యుడు ఉన్న టైంలో నువ్వు కావాల్సినంత తినచ్చు. విదేశాల్లో వేరే కాన్సెప్ట్, వాళ్ళకి సన్లైట్, డే లైట్ మారుతుంది. మనకు వీలైనంత వరకు పగలు కావాల్సినంత ఫుడ్. ఇది నిజంగానే ఎవరికి తెలీదు మ్యామ్, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. సన్సెట్ తర్వాత నువ్వు బిర్యానీలు, కార్బోహైడ్రేట్ లోడ్లు ఇస్తున్నావే, ఆల్ దట్ విల్ బి కన్వర్టెడ్ టు ఫ్యాట్ అండ్ PCOD. నువ్వు బిర్యానీనే మధ్యాహ్నం తిను, అంత ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ అర్ధరాత్రులు అవుతున్నాయి, డే టైంకి వెళ్ళి బిర్యానీ తిను, అంత ఎఫెక్ట్ అవ్వదు. సో ఎప్పుడో ఒకప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్
మేబీ వన్స్ ఇన్ అ వైల్ ఆర్ సంథింగ్ ఈజ్ ఓకే. డైలీ నువ్వు లేట్ నైట్ తింటున్నావు, కార్బోహైడ్రేట్స్, ఇన్సులిన్ ఆల్రెడీ చచ్చుగా ఉంది, అది సరిగ్గా పని చేయదు నైట్. సో ఆ పని చేయక ఇన్సులిన్ని మెటబలైజ్ చేయదు, ఎక్స్ టైంలో రావు, హార్ట్ డిజీజ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక బేబీ పుట్టిన తర్వాత పేరెంట్స్ అండ్ కపుల్స్ దే వాంట్ టు టేక్ సమ్ డ్యూరేషన్ ఆఫ్ టైం, బ్రేక్ లాగా తీసుకుంటున్నారు. సో ఆ బ్రేక్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ వస్తుంది సెకండ్ చైల్డ్కి. సో అలాంటి టైంలో మీరు అంటే ఎలాంటి టైంలో బ్రేక్ తీసుకోవాలి, ఏది సీరియస్గా తీసుకోవాలి? అంటే ఇఫ్ యూ హ్యావ్ యూజువలీ లాట్ ఆఫ్ పీపుల్ సే వీ వాంట్ టు కంప్లీట్ అవర్ ఫ్యామిలీ, చాలా మంది ఇద్దరు పిల్లలు అనుకుంటారు. సో బ్రేక్ వెరీ లాంగ్ అక్కర్లే, 1 year బ్రేక్ కూడా చాలు. జనరలీ పాతకాలంలో నేను చదువుకున్న రోజులో 1990s గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 years బ్రేక్ ఇమ్మనేది. ఎందుకంటే ఆ 3 yearsలో అనీమియా కోలుకోవచ్చు, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు, ఇంటి బాధ్యతలు, అండ్ 3 yearsకి బేబీ కెన్ గో టు స్కూల్. సో మదర్కి కొంచెం టైం ఉంటుంది బేబీని పట్టించుకోవడానికి. ఇప్పుడు హెల్త్ ఈజ్ గుడ్, అమ్మ కూడా అంత ఎక్కువ ఫుల్గా చూడదు, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు 6 నెలలకే. సో అండ్ దే ఆర్ ప్లానింగ్ లేట్, షీఈస్ ఫస్ట్ బేబీస్ ఆల్రెడీ అట్ 34 అనుకో, 35-36 కల్లా కనేయండి. బ్రేక్ ఎక్కువ తీసుకుంటే కష్టం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నాకు 1 babyనే చాలు అనుకుంటారు, పెంచడం ఇంత కష్టంగా ఉందని. సో 20s కనేస్తారు, ఈజీగా అయింది మేడం, ఫస్ట్ టైం ట్రై చేస్తే వచ్చేసింది అంటారు. షీ వాజ్ జస్ట్ 26 or something. మళ్ళా ట్రై చేసి కొంచెం పెద్ద అయ్యేసరికి 5-6 ఏళ్ళు వచ్చేసరికి బేబీ స్టార్ట్స్ ఆస్కింగ్ బ్రదర్ సిస్టర్ అనేది. అది ఎవరు నేర్పించింది కాదు, తోబుట్టు అనేది ఇట్స్ అ న్యాచురల్ ఇంట్రిన్సిక్ థింగ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద చైల్డ్ ఆల్సో. ఎందుకంటే చైల్డ్ విల్ లెర్న్ టు షేర్. ఇప్పుడు చిన్నవి ఎంత షేరింగ్ అంటే మదర్ని కూడా షేర్ చేసుకుంటారు, కొంచెం సెల్ఫిష్గా తయారవుతారు తెలియకుండా. సింగిల్ చిల్డ్రన్ అంటే డిపెండ్స్ ఆన్ హౌ యూ బ్రింగ్ అప్ ద చైల్డ్. జాయింట్ ఫ్యామిలీ అయితే పర్వాలేదు, కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కళ్ళే ఉంటారు, ఫస్ట్ బోర్ కొడుతుంది, తర్వాత అమ్మ నాన్నతోనే మీరే ఫ్రెండ్, మీరే మదరు, మీరే ఎవ్రీథింగ్ అనుకుంటారు, అంత టైం ఇవ్వలేరు. సో కొంచెం లోన్లీగా ఉంటారు. కొన్నిసార్లు మొబైల్కి అవి చూసుకుంటుంటారు, ఆన్లైన్ చూస్తుంటారు పిల్లలు. ఇవి చూసిన తర్వాత అడిగి కొన్నిసార్లు దే బికమ్ అ లోనర్, దే బికమ్ అ లిటిల్ బిట్ ఇంట్రోవర్ట్ లాగా తయారవుతారు. సో అదేమో బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాత మదర్ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కష్టం అవుతుంది. చాలా మంది పెరిగిన తర్వాత అరే ఇప్పుడు ఇంత కష్టం అవుతున్నదని. సో వాట్ టు డూ అంటే డూ నాట్ గివ్ టూ మచ్ గ్యాప్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ బేబీ నెంబర్ 2 బికాస్ ఏజ్ ఇస్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్. వాడు పుట్టిన తర్వాత లావ్ అయ్యాననుకుంటారు, మేక్ షూర్ వెయిట్ ఈస్ కెప్ట్ అండర్ కంట్రోల్. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య సిజేరియన్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. అది ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ద సేవింగ్ ఆఫ్ ద బేబీ. అంతకుముందు లాగా 12 పుట్టిరి 4 మిగిలిరి టైప్లో లేదు, ఇప్పుడు 2 పుట్టిరి 2 మిగిలిరి. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ అ సేఫ్ డెలివరీ. సో ఆ సేఫ్టీ కోసం ఇంక్రీజ్ అవుతున్నది. డెఫినెట్లీ సిజేరియన్ ఈజ్ సేఫర్, నార్మల్ ఈజ్ గుడ్ ఫర్ ద మదర్, కానీ అది తెలీదు, అన్నోన్ కాంప్లికేషన్స్. సిజేరియన్ గురించి మాట్లాడారు కాబట్టి, సో అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు సిజేరియన్ అయిపోయింది, నెక్స్ట్ నేను నార్మల్కి ట్రై చేయొచ్చు, 100% చాలా మంది అడుగుతా ఉంటారు, అది పాసిబిలిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ అది కూడా నార్మల్ డెలివరీకి ఏంటంటే న్యాచురల్ గా పెయిన్స్ రావాలి. ఫస్ట్ సిజేరియన్ కూడా చాలా మంది పెయిన్స్ కోసం వెయిట్ చేయరు, అరే డేట్ అయిపోయిందని. డేట్ నీకు నాకు తెలుసు, బేబీ చదవలేదు కదా. పెయిన్స్ కి బేబీ ఇనిషియేట్స్ ద పెయిన్స్. ఇప్పుడు మనకు మాయ ప్లసెంటా అనేది బేబీకి ఆహారం ఇస్తుంది, అది 9 నెలలు పనిచేస్తుంది. ఆ ప్లసెంటా ఇస్ డిజైన్ టు వర్క్ ఫర్ 9 months. 9 months అయిన తర్వాత బేబీకి ఆహారం తక్కువ దొరుకుతుంది. అయ్యో ఆకలి వస్తున్నది, ఫుడ్ దొరకట్లేదు అని చెప్పి ఇంకా బయటకు వస్తానని సిగ్నల్ పంపిస్తుంది. అది సిగ్నల్ పంపించగానే కాంట్రాక్షన్స్ వస్తాయి. సో బేబీ రెడీ అయినప్పుడు కనుక నువ్వు వెయిట్ చేస్తే బేబీ ఈజ్ విల్లింగ్ టు కమ్ అవుట్. నార్మల్ డెలివరీ ఈస్ హైలీ లైక్లీ. కానీ ఈ మధ్య కొన్నిసార్లు బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఆర్ కెమికల్స్ ఆర్ వాట్ ఎవర్, దట్ సిగ్నల్ సమ్ టైమ్స్ ఈజ్ లాస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, బేబీ తల్లకిందులుగా ఉండడం, బ్రీచ్ గా ఉండడం, అడ్డంగా ఉండడం, ఇటువంటివి ఉంటాయి. నెంబర్ 3, మదర్ కి కాంప్లికేషన్స్ ఉండొచ్చు, లైక్ గుండె జబ్బు, కిడ్నీ డిజీజ్, వేర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ హర్ టు స్ట్రెయిన్. ఆర్ సమ్ టైమ్స్ బీపీ మరీ పెరగచ్చు, ఇంకా వెయిట్ చేస్తే బేబీ హామ్ అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్స్లో చేస్తాం. కానీ ఏ కాంప్లికేషన్ లేకపోతే వెయిట్ ఫర్ పెయిన్స్, న్యాచురల్ పెయిన్స్, న్యాచురల్ ప్రోగ్రెస్, అవి ప్రోగ్రెస్ అవుతుంది. యూజువలీ 10 hours అన్నా పడుతుంది నార్మల్ డెలివరీకి, 10 to 12 hours పడుతుంది. అది 1 centimeter/hour మెల్లిగా ఓపెన్ చేసుకుంటూ వస్తుంది. నాకు అంత ఓపెన్ ట్రై చేశాను మేడం, 4 గంటలు ట్రై చేశాను, ఇంకా నేను నొప్పులు ఓర్చుకోలేను అంటారు. నొప్పులు పెద్ద ఓర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎపిడ్యూరల్ లాంటివి ఉన్నాయి. అండ్ కమింగ్ త్రూ మై ఓన్ ఎక్స్పీరియన్స్, సో న్యాచురల్ లేబర్ పెయిన్స్ తల్లి తట్టుకోలేనంత ఎప్పుడు రావు. సో
ఉంటుంది. ఎందుకంటే పెయిన్స్తో సహా మన బాడీలో ఎండార్ఫిన్స్ అంటే మత్తు పదార్థాలు ఇప్పుడు ఇది తీసుకుంటారు గాంజా లాంటివి, అవి మన శరీరంలోనే రిలీజ్ అవుతాయి. సో మదర్ గోస్ ఇన్ టు అ ట్రాన్స్. ఆ పెయిన్స్ ఎంత వస్తాయో దానికి కూడా పెయిన్ కిల్లర్ కూడా రిలీజ్ అవుతాయి. అదొక ఇట్స్ నాట్ జస్ట్ అ బర్త్ ఆఫ్ అ చైల్డ్, ఇట్స్ అ బర్త్ ఆఫ్ అ మదర్. వేరే ట్రాన్స్లో ఉంటారు, అది ఒక యోగి స్టేట్లో ఉంటారు మదర్స్. సో అది తట్టుకొని బయటికి రాగలరు. ఎపిడ్యూరల్ లాంటివి కూడా ఫర్ విమెన్ హు ఆర్ నాట్ యూస్ టు ఇవ్వచ్చు. కొంచెం డెలికేట్ ఉన్న వాళ్ళకి 100% పెయిన్ రిలీఫ్ ఉండదు, కానీ కొంచెం ఉంటుంది అండ్ ఈజీగా పోవచ్చు. తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది అంటే వంకరగా దిగుతున్నది, మేబీ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అండ్ వీ నీడ్ టు హెల్ప్ హర్ అవుట్. ఓకే మ్యామ్, ఇప్పుడు అండ్ నార్మల్ డెలివరీ పాసిబుల్, న్యాచురల్ పెయిన్స్, న్యాచురల్ ప్రోగ్రెస్ అండ్ మానిటరింగ్ చేస్తే డెఫినెట్లీ పాసిబుల్. 3 out of 4 is the international statistics where VBAC అంటారు, vaginal birth after cesarean. నైస్ మ్యామ్. ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళే ముందు నార్మల్గా దే పోస్ట్పోన్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, దే విల్ టేక్ పిల్స్. ఇవి ఏమైనా ఇన్ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తాయా? యూజువలీ నో. యాక్చువల్లీ మన పద్ధతి ప్రకారం ఆ పీరియడ్స్ లేనప్పుడే టెంపుల్స్కి వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ ముహూర్తాలు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ అయ్యగారికి ఇష్టం వచ్చినప్పుడు పెట్టకూడదు. అమ్మ నీ పీరియడ్స్ ఎప్పుడు అని కనుక్కునేవాళ్ళు, అమ్మాయిని కనుక్కొని ముహూర్తాలు పెట్టేవాళ్ళు. ఓపెన్ డిస్కషన్, డైరెక్ట్ గా అడుగుతారు అమ్మాయి పీరియడ్ ఎప్పుడు. ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిగారు ఉంటే తల్లిగారి పీరియడ్ ఎప్పుడు, ఆ రెండు క్లాష్ కానీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు, ఈ జనాలు కూడా అట్లే అడుగుతున్నారు. అండ్ వీఆర్ పోస్ట్పోనింగ్. అండ్ అమ్మాయిలు కూడా పీసీఓడీలు ఉన్నాయి, పీరియడ్స్ ఎప్పుడు వస్తున్నాయి తనకే తెలియదు. ఆయన ముహూర్తం సరే ఈ టైంలో వస్తుంది అనుకుంటే రాకపోవచ్చు. సో వాట్ వీ లిటరలీ డూ ఇస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇట్లా అప్ డౌన్ అవుతుంటుంది. సో పీరియడ్ పోస్ట్పోన్, ఇప్పుడు ఈస్ట్రోజన్ పెరుగుతుంది ఎగ్ రిలీజ్ ముందు, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది ఎగ్ రిలీజ్ తర్వాత. సో మనం ఏం చేస్తాం, అది కింద పడిపోగానే పీరియడ్స్ అవుతుంది, కింద పడిపోకుండా ప్రొజెస్ట్రాన్ కొన్నాళ్ళు ఇచ్చి అప్పుడు ఆపుతాం. సో దేర్ ఇస్ నో హార్మ్. వీ టెంపరరీలీ ఫూల్ ద యూట్రస్ ఇంటూ థింకింగ్ షీ ఈస్ ప్రెగ్నెంట్. సో కొంచెం ప్రొజెస్ట్రాన్ ఇవ్వగానే పోస్ట్పోన్ అవుతుంది, ఆపగానే పీరియడ్ వస్తుంది. నో హార్మ్, దెర్ ఈస్ నో ఎఫెక్ట్. ఓకే. అండ్ స్ట్రెస్ ఏమైనా ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? కోర్స్ అమ్మా, బ్రెయిన్ నుంచి చెప్పాను కదా, బ్రెయిన్ నుంచి పిచ్యువేటరీ నుంచి స్ట్రెస్ వాంట్స్ టు కీప్ ద గర్ల్ అలైవ్. హార్ట్, లివర్, లంగ్, బ్రెయిన్ ఇంపార్టెంట్. గుడ్లు బిడ్డలు అవసరం లేదు. స్ట్రెస్ డస్ నాట్ వాంట్ గర్ల్స్ టు రీప్రొడ్యూస్. స్ట్రెస్ ఇస్ అ లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లా అంటే ఇదే మన క్లినిక్లోనే చూడు, ఎవరన్నా సడన్గా అనకూడదు, ఎవరైనా గోళీలు పిలిచి ఎవరైనా దొంగలు వచ్చారనుకో, టెర్రరిస్ట్ వస్తే ఐ వాంట్ టు రన్ అవే, ఐ డోంట్ వాంట్ టు సిట్ హియర్ అండ్ రీప్రొడ్యూస్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సిటీలో ఎంత పెద్ద డాక్టర్లు, ఎంత ఫారిన్ ట్రైన్ డాక్టర్లు, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా అమ్మాయి ఏముంటుంది, చెకప్ అంతా చేసుకొని మా అమ్మ దగ్గర పోయి డెలివరీ అవుతాను, అదేదో చిన్న కుగ్రామం ఉంటుంది. సో అక్కడ పోయి డెలివరీ అవుతానని ఎందుకంటుంది, స్ట్రెస్ లెవెల్స్ అలో అమ్ముంది, ఫెమిలియర్ సిచ్యువేషన్, ఇల్లుంది, అమ్మ నాన్న ఉన్నారు, నాకు నచ్చిన ఫుడ్ పెడతారు, యూ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. సో రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్ helps the girl birth naturally. So stress plays a major role either in normal birth or in infertility and in heart disease. Forget gynecology. ప్రతి దానికి ప్రతి ఆర్గన్ విల్ టేక్ అ టోల్. మనకి స్ట్రెస్ అనేది అప్పటికప్పుడు పారిపోవడానికి దొంగలు పడుతుంది, ఎప్పుడు చూసినా నేను పారిపోతున్నాను, దొంగలు వస్తున్నారు అనే సిచ్యువేషన్లో బతకడానికి మనం తయారు కాలేదు. ఓకే. ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ వాంట్స్ టు రిలాక్స్. ఓకే మ్యామ్, విల్ గో టు ద లాస్ట్ ఫైనల్ సెక్షన్, దట్ ఈజ్ మీరు ఎప్పుడు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు కపుల్స్కి, మీ దగ్గరకు వచ్చిన కపుల్స్కి? యూజువలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్. కొంతమంది పెళ్ళి కలవడానికి కుదరట్లేదు అంటారు. గర్ల్కి పెయిన్ ఉండొచ్చు, అబ్బాయికి ఇరెక్షన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అటువంటి వాళ్ళకి. కొంతమందికి రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు, స్పర్మ్ బయటికి రాకుండా పొట్టలోకి పోయి యూరినరీ బ్లాడర్లోకి పోతుంటుంది. సో ఇజాక్యులేట్ చేసి వాళ్ళకి డెఫినెట్లీ ఫిజికల్గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నెంబర్ 1. నెంబర్ 2, స్పర్మ్ కౌంట్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి, కావాల్సిన కౌంట్స్ కాకుండా కొంచెం తక్కువ ఉంటుంది. నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ అ బార్డర్ లైన్ ఆన్ ద లోవర్ సైడ్. వాళ్ళకి యూ బైపాస్ హాఫ్ ద డిస్టెన్స్. వెజానా నుంచి ఎక్కి కష్టపడి ఈ సర్విక్స్లో పోయి యూట్రస్ పోయే బదులు కొంచెం డైరెక్ట్గా దగ్గరలో దించుతున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే, పీపుల్ హూ హ్యావ్ ట్రైడ్ అట్లీస్ట్ ఫర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్. మందులు ట్రై చేశారు, 1 సంవత్సరం ట్రై చేయకపోతే నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టైమ్ టు డెలివరీ. ఊరికే మందులు ఇస్తూ పోతుంటే వాళ్ళకే ఫెడప్ అయ్యి డాక్టర్ని మారుస్తారు, అవేమి ఇవ్వట్లేదని. సో యూ నీడ్ టు ఎన్క్రోచ్ దిస్ సబ్జెక్ట్ దట్ ఎస్ యూ క్యాన్. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఈ మధ్య చాలా మంది యూఎస్కి అట్లా తిరుగుతున్నారు, ఆయన ఈ టైంలో వెళ్ళిపోతారు, నాకు ఆల్రెడీ ఏఎంహెచ్లో ఉంది, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం, సో యూ కెన్ ఫ్రీ స్పర్మ్ అండ్ ఐ కెన్ డూ ఐయుఐ విత్ ద ఫ్రోజన్ స్పర్మ్. ఐయుఐ యూజువలీ 20% సక్సెస్ అన్నారు. మెజారిటీ ఆఫ్ కపుల్స్ హ్యావ్ 3 to max 6 cycles. అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఐవీఎఫ్. ఐయుఐలో దగ్గరికి వేస్తున్నాం కానీ కలుస్తున్నాయో లేదో తెలియదు. ఐవీఎఫ్లో యూ నో దే హ్యావ్ మెట్ అండ్ యూ ట్రాన్స్ఫర్.
ట్రాన్స్ఫర్ చేసిన సక్సెస్ అవ్వకపోవడం అతుక్కుందో లేదో తెలియదు. లోపల పోయిన తర్వాత యూట్రస్ కొన్నిసార్లు దాదా అంటుంది, కొన్నిసార్లు చీప్ ఉంటుంది. సో మ్యామ్, వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ఎర్లీ మ్యారేజ్ కపుల్స్? అంటే ఎప్పుడు గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ సెంటర్స్ని కానీ అప్రోచ్ అవ్వాలి? And try for at least a year. If you are marrying late, say you are marrying at 34, 35, ముందే ప్రీ కన్సెప్షన్. ఎందుకంటే ప్రీ కన్సెప్షన్లో వీ ఆప్టిమైజ్ ద హెల్త్. ఈ మధ్య లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి యంగ్ ఏజ్లో ఉంది. యూ హ్యావ్ ఇనఫ్ ఛాన్స్ టు కరెక్ట్ ఆల్ దీస్. ప్లస్ రుబెల్లా ఇమ్యూనిటీ అంటారు. ఈ మధ్య పిల్లలందరికీ MMR వ్యాక్సిన్ ఇస్తున్నారు. రుబెల్లా ఇమ్యూనిటీ వీ కెన్ చెక్ ఓవేరియన్ రిజర్వ్, వీ కెన్ చెక్ సీమెన్ అనాలిసిస్. సే ద గర్ల్ ఈజ్ మ్యారీడ్ ఎట్ 35, షీ హెస్ ట్రైడ్ ఫర్ 1 or 2 years. అరే ముందే తెలుసుంటే స్పర్మ్ బాగాలేదని నేను IVF చేయించుకునేదాన్ని అంటారు. సో అప్రోచ్ ఎర్లీ. ఇఫ్ యు ఆర్ యంగ్, ట్రై న్యాచురలీ. 1 yearలో యంగ్ పీపుల్కి రావాలి తొందరగా. ఎల్డర్లీ పీపుల్కి కొంచెం తొందరగా అప్రోచ్ అవ్వమని ఎట్లాగో చెప్తున్నాం. యంగ్ పీపుల్కి 1 yearలో వచ్చేయాలి. 1 yearలో రాకపోతే ప్లీజ్ డూ సీ ద డాక్టర్. మ్యామ్, ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ అని చాలా వినిపిస్తుంది. సో దాని మీద మా ఆడియన్స్కి మీ అవేర్నెస్ కావాలి. షూర్. యాక్చువల్లీ గైనిక్ క్యాన్సర్స్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే. వాటిల్లో గైనకాలజీ క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. ఓకే. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా మనం వింటుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ మోర్ కామన్ దెన్ సర్వైకల్ క్యాన్సర్ దీస్ డేస్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎవరికయ్యా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి నెంబర్ 1. నెంబర్ 2, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి. దీస్ ఆర్గన్స్ ఆర్ డిజైన్ ఫర్ అ బేబీ. బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్కి దే ఆర్ ఎట్ లోవర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. అది నెంబర్ 1 క్యాన్సర్ అయింది. నో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భానికి ఎక్స్టర్నల్ మన బయట కనబడే ఏరియా ఉంటుంది కదా, లేబియా, లిప్స్ అంటాము, దట్ ఈస్ కాల్డ్ వల్వా. అండ్ లోపల ఒక ఛానల్ ఉంటుంది విచ్ కనెక్ట్స్ ద యూట్రస్ టు ద అవుట్ సైడ్, దాన్ని వెజైనా అంటారు. వల్వల్ అండ్ వెజైనల్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో బికమింగ్ మోర్ కామన్ దీస్ డేస్. మీరు సర్విక్స్ గురించి అడిగారు, అది కూడా చెప్తాను. దట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఈ వీ వాషెస్ అవి వాడుతున్నారు. వాడకూడదు. దట్ ఈస్ అ సెల్ఫ్ క్లెన్జింగ్ ఏరియా. దాని అంతా అదే క్లీన్ అయిపోతుంది. దాన్ని లేనిపోని సబ్బులు, ఎక్స్ట్రా డిటర్జెంట్స్ మెయింటైన్ చేయాలి. మనం ఏం చేయగలం, అది ప్రకృతి మెయింటైన్ చేస్తుంది. మీరు ఎక్కువ మెయింటైన్ చేయాలని ఎక్స్ట్రా వాడుతూ ఉంటే దానిలో క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెంబర్ 2, సర్వైకల్ క్యాన్సర్. సర్విక్స్ అంటే మెడ, నెక్ ఆఫ్ ద యూట్రస్. ఇట్ ఈస్ ద ఎంట్రన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు ద యూట్రస్. ఆ ఎంట్రన్స్ లో క్యాన్సర్ ఈస్ వెరీ కామన్. హూ ఇస్ ఎట్ రిస్క్ అంటే పెళ్ళైన ప్రతి అమ్మాయి ఆర్ ఇంటర్ కోర్స్ అయిన ప్రతి అమ్మాయి ఇస్ ఎట్ రిస్క్. వర్జిన్స్ పెళ్లి కాని వాళ్ళు, ఎప్పుడు సెక్స్ కాని వాళ్ళకి రాదు ఇది. మగవాళ్ళ శరీరం నుంచి మన శరీరంలోకి వస్తుంది ఈ వైరసెస్ అనేవి. ఆ వైరసెస్ మన శరీరంలో కూర్చొని మనకి కర్మ బాలేనప్పుడు అవి క్యాన్సర్గా స్ప్రెడ్ అవుతాయి. సో బిఫోర్ ద గర్ల్ స్టార్ట్ సెక్షువల్ యాక్టివిటీ దెర్ ఇస్ అ వ్యాక్సినేషన్. సో చిన్న పిల్లలకి 14 years లోపలైతే 2 doses. 14 years దాటి బిఫోర్ ఎనీ టైమ్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ విదిన్ 1 year ఆఫ్ మ్యారేజ్ 3 doses ఉంటాయి. సో దీస్ ప్రివెంట్ ద క్యాన్సర్ కాజింగ్ వైరసెస్. HPV వైరసెస్ ఉంటాయి, అందరి శరీరంలో ఉంటాయి, అబ్బాయిలు అమ్మాయి అందరి శరీరంలో. నాట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వైరసెస్ కాజ్ క్యాన్సర్. సర్టన్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఓన్లీ కెన్ కాజ్ క్యాన్సర్. అరౌండ్ 12-13 types ఆఫ్ వైరసెస్. సో అవి శరీరంలో చొరపడే ముందేమో వ్యాక్సినేషన్. ఒకసారి వన్స్ యువర్ సెక్షువల్లీ యాక్టివ్ అండ్ మ్యారీడ్, ఎవ్రీ 3 years ప్యాప్ టెస్ట్ అంటారు. గర్భాన్ని జస్ట్ రబ్ చేసి సెల్స్ ని టెస్ట్కి పంపిస్తారు. సో యూ కెన్ పికప్ ద సెల్స్ బిఫోర్ దే బికమ్ అబ్నార్మల్. 3 ఏళ్ళు పడుతుంది అబ్నార్మల్ క్యాన్సర్ అవ్వడానికి. సో ఇఫ్ యూ పికప్ ది అబ్నార్మల్ సెల్స్, వాటిని ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ పైన గర్భం, బేబీ పెరిగే చోట. గర్భం క్యాన్సర్ ఈస్ కామన్ అమాంగ్స్ పీపుల్ విత్ PCOD అండ్ అదర్స్ హూ హ్యావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. అందుకే నేనేం చెప్తానంటే ప్రతి 3 నెలలకి ఏదో ఒక మందు తీసుకొని పీరియడ్ అంటూ రావాలి. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్, పొట్టలో గుడ్లు. ఈ ఓవరీస్ ప్రతి నెల అండం తయారవడం బేబీ కోసం. అది కూడా అస్సలు పిల్లలు లేని వాళ్ళకి మోర్ కామన్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఓవేరియన్ క్యాన్సర్ కామన్. ఇప్పుడు గర్భం క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ఇది బయటికి బ్లీడింగ్ అవుతుంటుంది. ఓవరీస్ లోపల ఉంటాయి, ఏం సిమ్టమ్స్ ఉండవు మనకి. సో సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్ కంపల్సరీ చేయించుకోవాలి. దెర్ ఇస్ నో వ్యాక్సినేషన్ టు ప్రివెంట్ ఆల్సో. సో సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం. ఆ తర్వాత పొట్టలో ఏమైనా ఉబ్బసంగా ఉండి, ఏమన్నా బరువుగా ఉంటే చెక్ చేయించుకోవడం. క్యాన్సర్ అనేది మహమ్మారి, తినేస్తుంది. మనం కష్టపడకుండా ఎంతో కింద మీద పడి ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ చేస్తుంటే సన్నబడుతుంటాం. ఏం పడకుండా మేడం స్లిమ్ అయిపోయాను అని సంతోషపడుతుంటే క్యాన్సర్ పెరుగుతున్నది, తినేస్తున్నది ఆహారం అంతా. కష్టపడకుండా చిక్కిపోతే ఎప్పుడు ఒక లింక్ ఉంటుంది.
డెఫినెట్లీ గో టు అ డాక్టర్. ఓకే. ఈ శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా కూడా సన్నబడిపోతారా, తినేస్తుంది మనల్ని. ఓ మై గాడ్. ఓకే. సో క్యాన్సర్ అవేర్నెస్ తెంచుకోండి, భయపడాలని కాదు. యాన్యువల్ చెకప్స్ ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, బేసిక్ బ్లడ్ టెస్ట్, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. ఫర్టిలిటీనే కాదు, చిన్న పిల్ల నుంచి చిన్న గర్ల్, లిటిల్ గర్ల్ ఈస్ హెల్దీ, షీల్ బికమ్ అ గుడ్ అడల్ట్. అడల్ట్హుడ్ లో హ్యాపీగా హెల్తీగా ఉన్న అమ్మాయి షీల్ బికమ్ అ గుడ్ ఓల్డర్ ఉమెన్, మంచి గ్రాండ్ మా అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఉమెన్స్ హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.